నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన అధికారులు ఆలస్యంగానైనా న్యాయం జరిగిందంటూ సంబరాలు చేసుకున్న యావత్ దేశం ఈ నెల 22 ఆదివారం దేశమంతటా జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన ప్రధాని కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం ప్రకటించిన నరేంద్ర మోదీ కరీంనగర్ వాసులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ప్రతి ఇంట్లో వైద్య పరీక్ష నిర్వహిస్తామన్న మంత్రి గంగుల కమలాకర్ కరోనా వైరస్ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని మూసివేత స్వామివారి సేవలు కొనసాగుతాయన్న ఆలయ అధికారులు ఇక డీటెయిల్స్కి వెళ్తే నేరం జరిగిన దాదాపు 7 ఏళ్ల తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు గాను దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ తెల్లవారుజామున తిహార్ జైల్లో కట్టుదిట్టమైన చర్యల మధ్య దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం దోషుల మృతదేహాలను అరగంట పాటు ఉరికొయ్యలకు అలాగే వేలాడదీశారు. ఆ తర్వాత వాటిని కిందికి దించారు. అనంతరం వాటిని పరీక్షించిన వైద్యులు దోషులు 4 చనిపోయినట్టు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. దోషులు చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ తెల్లవారుజామున 5:30 వారికి ఉరిశిక్ష అమలు చేశారు. ఒకే నేరానికి సంబంధించి ఒకేసారి 4 మరణదండన అమలు చేయడం తిహార్ జైల్లో ఇది తొలిసారి. ఉరితీత అనంతరం నిర్భయ తల్లి మాట్లాడుతూ ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సంక్షోభం యావత్తు మానవాళిని చుట్టుముట్టిందన్నారు. కరోనా వైరస్ ప్రపంచమంతటికి వ్యాపిస్తుందన్న వార్తలను గత 2 నెలలుగా మనమంతా ఆందోళనతో గమనిస్తున్నామన్నారు. మానవాళిని సంక్షోభంలోకి నెట్టిన ఈ మహమ్మారి పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వైరస్తో యుద్ధం చేస్తున్న ప్రపంచం గందరగోళంలో ఉందన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు నేడు ఉన్నాయని మనమంతా కలిసికట్టుగా దీనిపై పోరాడాలని తెలిపారు. కరోనా వైరస్ నిరోధానికి వ్యాక్సిన్లు లేవని చాలా పరిశోధనలు చేసినప్పటికీ సత్ఫలితాలు రాలేదని చెప్పారు. ఈ వైరస్ బాధితులను ఏకాంత ప్రదేశంలో ఉంచి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ను తేలిగ్గా తీసుకోరాదని మనమంతా గట్టి సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. దీనిని చిత్తశుద్ధితో ఎదుర్కోవాలన్నారు. ధీటుగా ఎదుర్కోగలిగితేనే నమ్మకమే మనల్ని గెలిపిస్తుందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనడం తిప్పికొట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కృషితో పాటు ప్రతి ఒక్కరి సంకల్పం ముఖ్యమని తెలిపారు. ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఎవరు తమ ఇల్లు, సొసైటీ లేదా భవనం నుంచి బయటకు రావద్దని చెప్పారు. बड़े-बड़े और विकसित देशों में हम इस वैश्विक महामारी का व्यापक प्रभाव देख रहे हैं तो भारत पर इसका कोई प्रभाव नहीं पड़ेगा ये मानना गलत है और इसलिए इस वैश्विक महामारी का मुकाबला करने के लिए 2 प्रमुख बातों की आवश्यकता है. पहला संकल्प और दूसरा संयम. संकल्प और संयम. आज 130 करोड़ देशवासियों को अपना संकल्प और दृढ़ करना होगा कि हम इस वैश्विक महामारी को रोकने के लिए एक नागरिक के नाते अपने कर्तव्य का पालन करेंगे. केंद्र सरकार, राज्य सरकारों के दिशा निर्देशों का पूरी तरह से पालन करेंगे. आज हमें ये संकल्प लेना होगा कि हम स्वयं संक्रमित होने से बचेंगे और दूसरों को भी संक्रमित होने से बचाएंगे. साथियों, इस तरह की वैश्विक महामारी में एक ही मंत्र काम करता है. हम स्वस्थ तो जग स्वस्थ. हम स्वस्थ तो जग स्वस्थ. ऐसी स्थिति में जब इस बीमारी की कोई दवा नहीं है तो हमारा खुद का स्वस्थ बने रहना ये सबसे पहली आवश्यकता है.
इस बीमारी से बचने और खुद के स्वस्थ बने रहने के लिए दूसरी अनिवार्यता है, वो है संयम। और संयम का तरीका क्या है? भीड़ से बचना, घर से बाहर निकलने से बचना, आजकल जिसे सोशल डिस्टेंसिंग कहा जा रहा है, कोरोना वैश्विक महामारी के इस दौर में ये सोशल डिस्टेंसिंग ये बहुत ही ज्यादा आवश्यक है और कारगर भी है। हमारा संकल्प और संयम इस वैश्विक महामारी के प्रभाव को कम करने में बहुत बड़ी भूमिका निभाने वाला है। और इसलिए अगर आपको लगता है कि आप ठीक हैं, आपको कुछ नहीं होगा, आप ऐसे ही मार्केट में घूमते रहेंगे, सड़कों पर जाते रहेंगे और कोरोना से बचे रहेंगे, मैं समझता हूं ये सोच सही नहीं है। ऐसा करके आप अपने साथ और अपने प्रियजनों को, अपने परिवार के साथ अन्याय करेंगे। इसलिए मेरा सभी देशवासियों से ये आग्रह है कि आने वाले कुछ सप्ताह तक जब बहुत जरूरी हो तभी अपने घर से बाहर निकलें। जितना संभव हो सके आप अपना काम, चाहे बिजनेस से जुड़ा। కరీంనగర్ వాసులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఒక్కరు తెలంగాణ వాసులు కాదని, కరీంనగర్ నుంచి 8 కేసులు పాజిటివ్ నమోదయ్యాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. 100 టీములతో 6126 ఇళ్లలో తనిఖీలు చేశామని, 25000 మందిని స్క్రీనింగ్ చేశామని తెలిపారు. నగరంలో 90000 ఇళ్లు ఉన్నాయని, తనిఖీల ప్రక్రియ కొనసాగిస్తాం, అన్ని ఇళ్లు తనిఖీలు చేస్తాం. 25000 మందిలో ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు లేవు. కేవలం 20 మందికి ట్రావెల్ హిస్టరీ ఉంది కాబట్టి ఇంట్లోనే ఉండమని చెప్పాం. మరో 6గురికి దగ్గు, జలుబు లక్షణాలు చూసాం, వాళ్ళు ఇళ్లలోనే ఉండాలి. విదేశీయులతో ప్రాథమిక పరిచయం ఉన్న 2కి తగిన సూచనలు ఇచ్చామని ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి నిర్బంధం లేదు, అందరికీ విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాం. గుంపులుగా ఉండకండి, ఇవాళ వ్యవహరించిన తీరుగానే మరికొన్ని రోజులు ఉండాలని సూచన, నిర్లక్ష్యం మాత్రం తగదని మంత్రి తెలిపారు. ఇంటికే పరిమితం కావాలని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారు. సో దాని ప్రకారంగా మళ్ళీ ఒకసారి పిలిపిస్తున్నారు కరీంనగర్ ప్రజలందరికీ కూడా. సేమ్ విల్ బి కంటిన్యూ. రేపటి నుంచి సేమ్ ఇదే కంటిన్యూ అవుదాం. భయాందోళన గురవడం అవసరం లేదు, కానీ కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఈ రోజు తీసుకున్న జాగ్రత్త రేపు నుంచి కంటిన్యూ కావాలి. 15 రోజుల వరకు ఆల్మోస్ట్ కొంచెం కంట్రోల్ ఉంటేనే మనం కొంచెము దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మొత్తం సమూలంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో రేపటి నుంచి మళ్ళా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము నిర్బంధం కానీ హుకుం జారీ చేయడం కాదు, కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మన నగరం. ఈ నగరంలో ఒక మతానికి వచ్చి ఒక మతం రాదని లేదు. వైరస్ అన్ని మతాలకు వస్తుంది. ఆడ మగ అన్ని కులాలు అన్ని మతాలకు కూడా వస్తుంది. ఆ వైరస్ మతాల సంబంధం లేదు. ఆల్ రిలీజియస్ పీపుల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, గుంపులుగా దయచేసి ఉండకండి. ఎక్కువ శాతం కూడా ఇంటికే పరిమితం కాండి. ఈరోజు ఎట్లా ఉన్నారో రేపు ఇంకొంచెం ఇంటికే పరిమితం కాండి. మీరు కంటిన్యూ ఇంట్లోకి పరిమితం అయితే మా టీమ్స్ అన్ని మీ దగ్గరికి వస్తాయి. వచ్చి ఈరోజు ఎవరైతే 25000 మంది చెక్ చేస్తామో రేపు మాకు సహకరిస్తారు. అట్లా సుమారు కరీంనగర్లో ఉన్న 90000 ఇళ్లను కూడా మేము ఒక్కసారి స్క్రీనింగ్ చేస్తే రిజల్ట్ బయటకు వచ్చేస్తే సుమారు సేఫ్గా భావించుకుంటాం. సో సేఫ్గా ఉండాలనే మేము భావిస్తున్నాం. సో దానికి ప్రభుత్వం సహకరించాలి. ఒక యాంగిల్లో ఇది చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. ప్యానిక్ కూడా అవసరం లేదు, కానీ జాగ్రత్త మాత్రం డెఫినెట్గా తీసుకోవాలి. ఎక్కడ దీన్ని నెగ్లెక్ట్ చేసే విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయొద్దని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నెంబర్ 2, మాస్క్లో కొరత ఉన్నది. దాన్ని మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడే లోకల్ మెప్మాతోటి కానీ హైదరాబాద్ నుంచి కానీ తగిన మాస్కులు తెప్పిస్తారు. లేకపోతే మాస్కులు అవైలబుల్ చేస్తారు. తర్వాత సుమారు 65 సిలిండర్లతోటి
కరీంనగర్ నగరాన్ని మొత్తాన్ని కూడా బ్లీచింగ్ స్ప్రే చేస్తాం. బ్లీచింగ్ విత్ లిక్విడ్ కెమికల్ వాడిందాం, హైపోక్లోరిక్, సోడియం హైపోక్లోరిక్. సో బ్లీచింగ్లో వాటర్ కలిపి స్ప్రే చేస్తే దా వైరస్ చనిపోతే అవకాశం ఉంటుంది. సో 65 స్ప్రే తోటి ప్రతి డివిజన్ కోటి ఆ మిగతా ప్రాంతాలలో ఒక 5 స్టేషన్ని అన్ని డివిజన్లో కూడా దీన్ని స్ప్రే చేస్తాం. ఒకటి బ్లీచింగ్, తర్వాత ఫినాయిల్ తోటి కూడా మళ్ళీ స్ప్రే చేసే అవకాశం ఉంటుంది. సో రేపు నుంచి మున్సిపాలిటీ టీమ్స్ అన్ని కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేసుకొని, ఎక్కువ మంది రిక్రూట్ చేసుకొని శానిటేషన్ మీద చాలా జాగ్రత్త తీసుకుంటాం. సో దీంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత మెయిన్ ఇంపార్టెంట్. వైరస్ రావడానికి ముఖ్య కారణం వ్యక్తిగత పరిశుభ్రత. అందులో భాగం శానిటేషన్. తర్వాత అది శానిటైజర్ చూపిస్తున్నాం కదా, శానిటైజర్ కూడా మనకు తక్కువ ఉన్నది. శానిటైజర్ దానికి కూడా తెప్పించడం ప్రయత్నం చేస్తున్న కమిషనర్ గారు. అది కూడా అవైలబుల్ ఇచ్చి, ఎక్కడ అంతలో షార్ట్ ఉంది కాబట్టి అది కూడా అవైలబుల్ ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్ చర్య తీసుకుంటారు. సో వ్యక్తిగత పరిశుభ్రత కోసము మీరు దాని ప్రాధాన్యత ఇవ్వండి, శానిటైజర్ యూజ్ చేయండి. ఎక్కువ శాతము కాంటాక్ట్ తక్కువ చేసుకోండి, చాలా కాంటాక్ట్ తక్కువ ఉండాలి. బయటకు వచ్చి ఈ మాఫ్లో గుంపులో ఉన్నదని చెప్పి నేను చెప్పినట్టుగా అదే రిపీట్ చేస్తున్నాం. దయచేసి నిన్న మీరు ఇచ్చిన సామాజిక బాధ్యతల భాగంగా మీరు అందరూ పబ్లిసిటీ వల్ల ఈరోజు చాలా వరకు కూడా వాళ్ళు చాలా మంది కంట్రోల్ చేసుకోవడం జరిగింది. చాలా మంది షాపుల్లో క్లోజ్ చేసుకుంటూ గుంపులు రాకుండా చూసుకున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కువ శాతం ఈ ఇడ్లీ సెంటర్ అక్కడ గుంపు కుడతారు అక్కడ. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, గుంపు ఉండకుండా చూసుకోండి. అక్కడ ఇమ్మీడియట్ ఒకటే చోట 20-30 మంది ఉంటారు. సో అక్కడ ఒక గుంపు ఉండకుండా చర్య తీసుకోవాలని చెప్పుకుంటున్నాను. సో ఇది ఈరోజు అప్డేటు. నిన్న కొంతమంది ఆ 8 మందితోటి కాంటాక్ట్ ఉన్న వ్యక్తులను 4-5 హైదరాబాద్ పంపడం జరిగింది. మాకు సిమ్టమ్స్ లేవు అని మళ్ళీ పంపించడం జరిగింది. వారిని కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి చెరుపేట పంపించడం జరిగింది. మళ్ళీ టెస్ట్ కూడా చేస్తాం. ఏం లేకపోతే చాలా సంతోషం. సో ఆ దిశగా ఎవరిని కూడా అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా వరకు మాకు డాటా వాళ్ళు బయట చెప్పేదాకా మాకు డాటా రాదు. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైతే ఫారెన్ నుంచి వచ్చిన వారు, విదేశం వచ్చిన వారు దయచేసి మీరు ఇంటికే పరిమితం కాండి. ఇలాంటి లక్షణాలు ఉంటే డెఫినెట్గా ప్రభుత్వ హాస్పిటల్కి పోయి టెస్ట్ చేసుకోండి. దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది మాకు తెలియకుండా చాలామంది ఉంటారు. సో ఆ దిశగా ఇది ఒక సామాజిక బాధ్యత. మనందరం కలిసి ఈ నగరాన్ని కాపాడుకున్నాం. ఈ కరీంనగర్ నగరం మనది, సమిష్టి బాధ్యత. ఈరోజు కొంతమంది మేము పోతే మా మెడికల్ టీం రానియలేదు, మనం దోషం తీస్తున్నారు అని చెప్పి అంటే కాదు, టౌన్ అంతా చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరంలో ఉన్న వారికి ఎవరు రాలేదు, ఎవరు ప్రభావితం కాలేదు, వేరే దేశం వచ్చారు, అతడు వచ్చారు. సో కాబట్టి ఒక ప్రాంతాన్ని మేము ఎక్కడ స్క్రీనింగ్ చేస్తలేము, నగరం మొత్తం స్క్రీనింగ్ చేస్తాం. దాని కులాలకు మతాలకు సంబంధం లేదు, అందరికీ స్క్రీనింగ్ చేస్తాం. మా ఇంటికి వచ్చి మమ్మల్ని స్క్రీనింగ్ చేస్తాం, తప్పదు. సో దీనికి అందరు సహకరించాలి ప్రజలు. రోజు మనం ఇది రిపీటెడ్గా చేసుకొని ఈ నగరం మొత్తాన్ని కూడా సేఫ్ ఒక హెల్తీ సిటీగా వచ్చింది. కరీంనగర్ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. కలెక్టర్ సహా సిబ్బంది అంతా కరోనాను అరికట్టే చర్యలు నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రజలంతా సహకరించాలని, సహకరించడం అంటే ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమేనని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ బండి సంజయ్ కుమార్. ఎక్కడి నుంచో వచ్చిన కరోనా భూతం మనందరినీ భయపడుతున్నది. అయినప్పటికీ కూడా దీన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. అది మన చేతుల్లో ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అర్ధరాత్రి అనకుండా కూడా కింది స్థాయి సిబ్బంది నుంచి కలెక్టర్ గారి వరకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనల్ని ఈ మహమ్మారి నుంచి కాపాడడానికి అనేక శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా దీన్ని
నిర్వహించే బాధ్యత అవకాశం మన చేతిలో ఉంది. మనం చేయాల్సింది ఏమీ లేదు. మనము ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోవడం అనేది మాత్రమే మనం చేయాల్సింది. కొన్ని సందర్భాల్లో అనేక కష్టాలను అనేక ఇబ్బందులను భరించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అది మన బాధ్యతగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే కరీంనగర్లో ఇలా ఒక భయానక వాతావరణం ఉంది. తప్పుడు ప్రచారం నమ్మకండి. అట్లా అని చెప్పి ఏమీ లేదని చెప్పి బయటకు తిరగడం కూడా అది మన బాధ్యతారహిత్యం అవుతుంది. కానీ అన్నింటినీ ఆలోచించి అందరం కూడా కలిసికట్టుగా దీనిపై యుద్ధం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజే మోడీ గారు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందరూ కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూ విధించుకొని బయటికి రావద్దని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదరణీయ మోడీ గారి పిలుపుకు వెంటనే స్పందించి తప్పకుండా అందరూ సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ప్రజల ద్వారా ప్రజల కోసం ప్రజలే చేస్తున్న యుద్ధంగా మనందరం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి భయానక ఒక వ్యాధిని మనమే నిర్వహించవలసిందిగా మీ అందరికీ కోరుతూ అందరు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా భాగస్వామ్యం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పట్టణ ప్రగతిలో భాగంగా పబ్లిక్ టాయిలెట్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని అర్హులైన కళ్యాణ, లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన క్యాంపు కార్యాలయంలో 37 మందికి 37,04,292 రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ పేదవారికి పెళ్లి చేయడమే భారంగా మారుతున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉండి ఆర్థిక సహాయం చేయడం చాలా అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కూసంపూడి మహేష్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం మనం పంపిణీ చేయాలి కాబట్టి తప్ప గ్యాదరింగ్ చేసి ఇవ్వటం అదంతా నిషేధం. అందుకే లేదుగా మిగతాదంతా వాళ్ళు ఇచ్చేస్తారు. మా వాళ్ళని కూడా ఇంతమందిని ఇంకా కలిసేది ఏం లేదు అందరికీ. జిల్లా జగిత్యాల గొల్లపల్లి మండల తహసీల్దార్ నవీన్ కుమార్ కరోనా వైరస్ గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా వైరస్ గురించి అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు చెబుతున్న ఆరోగ్య సూత్రాలు పాటించాలని, అన్ని రంగాల ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ మన ప్రాంతానికి రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేము ఈ గెస్ట్ కంట్రోల్ యాక్ట్ను అప్లై చేసి వారిని అవసరమైతే పోలీసు వారి పర్యవేక్షణలో అక్కడికి ఎక్కువ మందిని అలో చేయకుండా మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. అలాగే మేము ఈ గెస్ట్ కంట్రోల్ యాక్ట్ను అప్లై చేసి వారిని అవసరమైతే పోలీసు వారి పర్యవేక్షణలో అక్కడికి ఎక్కువ మందిని అలో చేయకుండా మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం కేసారం గ్రామంలో రైతు పొలాల వద్ద 50కి పైగా గడ్డివాము కుప్పలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా నష్టం జరిగినట్టు రైతులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఫైర్ ఇంజన్ కు మేము ఫోన్ చేసాం సార్. పిఎస్ కూడా చేస్తే కూడా ఆ నెంబర్ ఇస్తారు, ఈ నెంబర్ ఇస్తారు. ఏం చేసుకునికే సార్ మాకు కాలిపోయినాక వచ్చి ఇంకేం లాభం సార్? కాలిపోయినాక వచ్చి ఏం చేస్తాం? ముందుగా వచ్చిన సగం తీసుకొని పోండి సార్. ఇంకేం చేస్తాం? ఉన్న దూళ్ళు ఎట్లు కూడా ఉట్టపడి సార్. అక్కడ గోశాల తీసుకపోయి ఏం చెప్తారా? పైసలు కొనుక్కోరా, ఏమన్నా కొనుక్కుంటారా? అంతకంత లాభం కదా. హలో సార్, ఊరేంట అయిపోయినాక వచ్చేం లాభం మరి? కుప్పలు అంటే పడ్డాయి ఆనందంగా రావాలి కదా. ఇప్పుడు 15 నిమిషాలు అయితే 100 గడ్డి మిగులుతుంది. కుప్పలు 100 గడ్డి మిగులుతున్నాయి. కుప్పలు చేస్తే కుప్పలు మిగిలిపోతుండే ఆల్రెడీ. కాలకుప్పుందా ఇది 12 గంటలది. ఇది 12 గడ్డి దమ్మిలకేసి కుప్పలు. ఇక ఇది 12 గంటలది కుప్ప ఒకటి గుడుగుప్ప దీనికి ఇక
నాన్ వెజ్ పెట్టింటే అయిపోతున్నాయి, మనం ఈ తెచ్చి పెట్టి తినేయాలి. మోసుకొచ్చి పెట్టిందండి మనం. తిరుపతి వెంకన్న దేవాలయం మూతపడుతుందని, కాశీపట్న దేవాలయం పాడుపడుతుందని కాలజ్ఞాని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం తన కాలజ్ఞానంలో చెప్పిన మాటలు నిజమయ్యాయి. కాశీలోని విశ్వనాథాలయం విషయంలో దాదాపు శతాబ్దం క్రితమే కాలజ్ఞానం నిజమైంది. 1910-12 మధ్య గంగా నదికి తీవ్రమైన వరదలు వచ్చి కలరా వ్యాపించగా నెలన్నర పాటు భక్తులు విశ్వనాథుని దర్శనానికి వెళ్లలేదు. ఇక తిరుమల విషయంలోనూ బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఆలయ చరిత్రలో స్వామి దర్శనాలకు భక్తులను అనుమతించకపోవడం ఇది రెండోసారి. 1892లో స్వామివారి ఆలయాన్ని ఓసారి మూసివేశారు. అందుకు కారణాలు ఏంటన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. ఆ తర్వాత భక్తుల రాకను నిలిపివేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని నేటి నుంచి మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి స్వామికి పూజలు నిర్వహిస్తారు. భక్తులకు మాత్రం ఆలయ ప్రవేశం ఉండదని అధికారులు తెలిపారు. స్పీడ్ ఫోర్స్ పేరిట మల్టీ బ్రాండ్ 2-వీలర్ వర్క్ షాప్ ని కూకట్పల్లి ప్రగతి నగర్లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ లో దేశవ్యాప్తంగా స్పీడ్ ఫోర్స్ పేరిట మల్టీ బ్రాండ్ 2-వీలర్ వర్క్ షాప్ ని కూకట్పల్లి ప్రగతి నగర్లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ లో దేశవ్యాప్తంగా స్పీడ్ ఫోర్స్ పేరిట పలు ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి వినియోగదారులకు జెన్యూన్ స్పేస్ పార్ట్స్తో పాటు క్వాలిటీ సర్వీసింగ్ చౌక ధరలోనే ఇస్తున్నట్లు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్తో ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. స్పీడ్ ఫోర్స్ టీంలో సౌత్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ప్రస్తుతం మేము ఆల్ ఓవర్ ఇండియా దగ్గర 9 రాష్ట్రాల్లో చేస్తున్నాము, 16 సిటీల్లో చేస్తున్నాము. ఇప్పుడే ఫస్ట్ టైం దక్షిణ భారతదేశానికి వచ్చాము, హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నాము. ఇది ఏంటంటే టోటల్ సర్వీస్ క్లినిక్ ఫర్ మల్టీ బ్రాండ్ 2-వీలర్స్. అన్ని బ్రాండ్ 2-వీలర్స్కి మీకు సర్వీస్ దొరుకుతుంది. మేము సర్వీస్ చేస్తాము. పార్ట్నర్ ఆఫ్ హైడ్రో ఆటోమోటివ్స్. సో మనది స్పీడ్ ఫోర్స్ సార్ చెప్పారు, ఆల్ ఓవర్ ఇండియాలో 16 సిటీస్లో ఉన్నాయి. మేము అనేది దీన్ని ఫస్ట్ తీసుకురావడానికి పూణేకి వెళ్ళి ఇది కంపెనీ యొక్క స్పెషల్ మేము ఒక 1 వీక్ to 10 days చాలా స్టడీ చేసాము. అక్కడికి వెళ్ళి మరి చూసి కస్టమర్ సర్వీస్ ఎలా ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అని మొత్తం మేము ఒక 10 రోజులు అక్కడే స్టే చూడడం జరిగింది. ఈ కంపెనీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ చూసిన తర్వాత మేము మళ్ళీ ఒక 2 months స్టడీ చేసి కంపెనీ గురించి టోటల్గా తెలుసుకొని మన హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా లాంచ్ చేస్తున్న గర్వంగా చెప్తున్నాము. సో మనకి వీళ్ళ సర్వీస్ వచ్చేసి చాలా బెటర్గా ఉంటుంది. అంటే మన దగ్గర వచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే అందరికీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ అందరికీ అవైలబుల్గా ఉండే రేట్స్ ఉంటాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన అధికారులు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందంటూ సంబరాలు చేసుకున్న యావత్ దేశం.
ఈ నెల 22 ఆదివారం దేశమంతటా జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన ప్రధాని. కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం ప్రకటించిన నరేంద్ర మోదీ. కరీంనగర్ వాసులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో వైద్య పరీక్ష నిర్వహిస్తామన్న మంత్రి గంగుల కమలాకర్. కరోనా వైరస్ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని మూసివేత. స్వామివారి సేవలు కొనసాగుతాయన్న ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.